దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చదా. అన్యాయం జరిగిన చోట భీముడు ఏమాత్రం ఒప్పుకోడు. అపర భీముడు. ఆర్ఆర్ఆర్ మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు గారు భీముని ఏకపాత్రాభినయం మరొక్కసారి గట్టిగా మనం కరతాళ ధ్వనులు అందిద్దాం. అన్యాయాన్ని ఖండించే పాత్ర పోషించినటువంటి కలియుగ భీమ, మనందరి రఘు రామ అన్న మాటల నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి గదాసురుడు భీముని యొక్క పాత్ర పోషించినటువంటి రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నేల మా తల్లి, దానికి పన్ను అడిగే హక్కు మీకు లేదు. ధైర్యం ఉన్నవాడే రాజు, భయపడేవాడు దాసుడు. స్వేచ్ఛ కోసం పోరాడడం మా హక్కు. ఈ మాటలు వినగానే మనందరికీ తెలుసు ఆ పాత్ర మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆ పాత్రతో మన ముందుకి రాబోతున్నారు. ఇంతకీ ఆ పాత్ర ఎందుకు కట్టాలు రసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా అంటూ వస్తున్నాడు. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అంటూ ముందుకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మార్చిలు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు. భారత స్వాతంత్ర పోరాట చరిత్ర ప్రపంచం చరిత్రలోని ఒక మహాద్ఘట్టం. ఆ ఉజ్వలోజ్వల పోరాట చరిత్రలో ఎందరో మహానుభావులు